ఢిల్లీలో ఈ నెల 20వ తేదీన నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, పౌరులపైన అమానుషంగా పోలీసులు లాఠీచార్జి చేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా మండిపడింది. ఈరోజు విచారణ చేసిన సుప్రీంకోర్టు నిన్న విచారణ చేశారు. ఆ విచారణ మళ్ళీ వరుసగా రెండో రోజు ఈరోజు విచారణ చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈరోజు పోలీసులపైన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసి ఆందోళనకారులపై లాఠీ చార్జీ, పెల్లెట్ గన్స్ వినియోగంపై చాలా ప్రశ్నలు లేవనెత్తిన అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి ఘటనలో బాధ్యతను నిర్ధారించడం అత్యంత ముఖ్యమని, దీనికి బాధ్యులెవరో తేలి తీరాల్సిందేనని, బాధ్యులెవరో తేల్చుకున్న విచారణకు అర్హతే ఉండదు అని, ఎవరు అతిగా బలప్రయోగం చేశారో తేల్చాలి, తప్పు చేసిన వారిపై చట్టం తన పని తాను చేసి తీరాల్సిందే, బాధ్యతను నిర్ణయించకుండా చేసే దర్యాప్తునకు అర్థమే లేదు అని చెప్పి కామెంట్ చేసినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కు అని, ఆ హక్కులను కేంద్రం అండ్ అన్ని రాష్ట్రాలు కాపాడి తీరాల్సిందేనని, ఆందోళనలను ఎదుర్కొనే సమయంలో పోలీసులు పాటించాల్సిన విధానాల్లో మార్పులు అవసరమని, గతంలో కోర్టులు సూచించిన మార్గదర్శకాలను పోలీసులు అసలు ఈ ఢిల్లీ నిరసనకారుల మీద దాడి చేసినప్పుడు కూడా అసలు పాటించలేదని, నిరసనల సమయంలో పోలీసుల వ్యవహార శైలికి సంబంధించి కొత్త ప్రోటోకాల్ నిబంధనలు అవసరమని, 2018లో మేమిచ్చిన మార్గదర్శకాలను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చాలని, అంటే టీయర్ గ్యాసు, లాఠీ చార్జీ, నియంత్రణ పద్ధతులపై సమగ్ర విధానం రూపొందించి తీరాల్సిందే అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు పోలీసుల దాడిలో ఓ యువకుడు కంటి చూపు కోల్పోయిన ఆ విషయాన్ని పిటిషనర్ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. మహిళలు, చిన్నారులపై కూడా లాఠీ చార్జీ జరిగిన వీడియోలు చూపించారు. యూనిఫామ్లో లేకుండా సివిల్ డ్రెస్లో ఉన్న వాళ్ళు దాడులు చేసినవి చూపించారు. ఎలక్ట్రిక్ బ్యాట్లు, ఎలక్ట్రిక్ షీల్డ్లు వాడారు అని చెప్పి అవి చూపించారు. ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించారు అని చెప్పి చూపించారు. వీటన్నిటిపై తీవ్రంగా మండిపడినటువంటి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ పోలీసుల చర్యల్లో చాలా దారుణంగా అనిపిస్తూ ఉంది అని, అతిగా బలప్రయోగం జరిగినట్లుగా ఉంది అని, దీనిపై పూర్తి స్థాయి విచారణ అవసరమని, కాబట్టి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తితో ఒక సిట్ ఏర్పాటు చేసే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నామని, ఎందుకు ఒక స్వతంత్ర దర్యాప్తు జరిపించకూడదు ఈ అంశం మీద అని, దానిపై త్వరలో నిర్ణయం తీసుకోబోతున్నాము అంటూ ఒక సంచలన నిర్ణయం అయితే తీసుకున్నట్లే. ఆందోళనలు, నిరసనలు ప్రజాస్వామ్యంలో భాగమని గుర్తు చేసిన సుప్రీంకోర్టు వారిని నియంత్రించే క్రమంలో పోలీసుల చట్టపరమైన పరిధులు దాటకూడదు అని, నిరసనలు నిర్వహించేటప్పుడు పోలీసుల వ్యవహార శైలిపై ఖచ్చితంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తీసుకొని వస్తామని సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కొత్త చర్చకు కారణమయ్యాయి. పోలీసుల అతి బల ప్రయోగాలు, అంటే కేసులు, లాఠీ ఛార్జీలు ఇటువంటి మరీ శృతి మించిపోతున్నాయని, అలాగైతే ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకోవడానికి ఏమీ మిగిలి ఉండదు అని చెప్పి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. వెరసి మొత్తం మీద ఒక స్వతంత్ర దర్యాప్తు కమిషన్ అయితే వేయబోతున్నారు మాజీ న్యాయమూర్తి గారి నేతృత్వంలో. అండ్ అదే సమయంలో నిరసనలో పాల్గొన్న విద్యార్థులను అరెస్టు చేస్తూ ఉన్నారు అన్న విషయం మీద కూడా తీవ్రంగా స్పందించిన సుప్రీంకోర్టు విద్యార్థులను బేషరతుగా విడుదల చేయాలని, ఇంతకుముందు వాళ్ళ మీద కూడా ఏవైనా నేరాలకు సంబంధించిన కేసులు లేకపోతే అందరినీ విడుదల చేసేయండి, ఫస్ట్ ఇదే కేసు పెడుతూ ఉన్నారు అంటే అట్లా పెట్టడానికి ఆస్కారం లేదు, బేషరతుగా విడుదల చేయాల్సిందే. అండ్ విద్యార్థులను ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలి అని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు కూడా జారీ చేసింది సుప్రీంకోర్టు. వెరసి చాలా సీరియస్ అయ్యారు. మొత్తం మీద ఏదో పెద్ద వికెట్ అయితే కూలబోతోంది. అసలు ఆ లాఠీ ఛార్జీకి ఎవరు బాధ్యులో కూడా తేలబోతూ ఉంది. స్వతంత్ర దర్యాప్తు చాలా నిష్పక్షపాతంగా జరగాలని ఇప్పుడు దేశం అంతా కూడా కోరుకుంటుంది. అదే సమయంలో పోలీసుల మీద కూడా ఎవరో కొన్ని దాడులు జరిగాయనంటే ఆ చేసిన వ్యక్తులు ఎవరో కూడా గుర్తించండి. ఎవరైనా కనుక అసాంఘిక శక్తులు అందులోకి ప్రవేశించాయా, అసలు ఎవరు వాళ్ళు, ఎందుకు పోలీసులను దాడి చేశారు, దాని మీద విచారణ కావాలని ఇంతకుముందు కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు కూడా కోరారు. ఎవరు వాళ్ళు, పోలీసుల మీద దాడితో మాకు సంబంధం లేదని.
అండ్ ఇక్కడ పోలీసులు సివిల్ డ్రెస్సులో వచ్చిన వాళ్ళు కూడా విద్యార్థులను కొట్టారు. ఆ సివిల్ డ్రెస్సులో వచ్చిన వాళ్ళు ఎవరో కూడా తేలాలి ఇప్పుడు. మరి సుప్రీంకోర్టు స్వతంత్ర కమిషన్ ఇస్తుందట. నిజంగానే ఇది చాలా కీలక మైలురాయిగా అయితే నిలవబోతుంది. వెరీ ఇంట్రెస్టింగ్. అయితే నిష్పక్షపాతంగా జరగాలి అన్నీ, అదే ప్రాబ్లం ఇక్కడ. సుప్రీంకోర్టు మానిటరింగ్లో జరుగుతుంది అంటూ ఉన్నారు. సో హోప్ సో అంతా పారదర్శకంగా జరుగుతుందని చెప్పి ఆశిద్దాం.